హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో స్పెషల్ పంచదార గవ్వలు ఈజీగా టిప్స్తో మీకు ఎలా చేయాలో ఫాస్ట్గా చూపిస్తానండి. చూసేద్దాము. సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏ క్వాంటిటీతో అయితే మైదా తీసుకుంటున్నామో అది బాగా జల్లించుకోవాలండి. ఉండలు లేకుండా నీట్గా సెమీ సాఫ్ట్గా వస్తుందన్నమాట. అలాగే 1/2 టేబుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. 3 or 4 టేబుల్ స్పూన్స్ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం బటరే కాదండి, ఏదైనా నెయ్యి కానీ కాచుకున్న నూనె కానీ వెన్న కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను కరగబెట్టిన బటర్ తీసుకుంటున్నాను. ఒక్కసారి బాగా కలుపుకున్నాం కదా, పట్టుకుంటే ఇలా చూసారా ఉండలాగా రావాలని అనమాట. అలాగే పెద్ద స్పూన్తో బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకుందాము. సో బొంబాయి రవ్వ ఎందుకంటే కొంచెం లోపల గుల్లగుల్లగా వస్తుందండి, అందుకే బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందాము. సో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అలా గట్టిగా కాదు, అలా అని మెత్తగా కాదు, మధ్యలో సాఫ్ట్గా నీట్గా కుక్ అయ్యేటట్టు మనము కలుపుకోవాలండి. చూసారా, ఇలా కొంచెం మెత్తగా, అలా గట్టిగా కూడా లేదు, సాఫ్ట్గా ఉంది కొంచెము. సో ఒక 1/2 hour మనం పక్కన పెట్టుకుందాము. ఏదైనా తడి క్లాత్ వేసుకోండి, కచ్చిప్ తడుపుకొని ఏం పర్లేదు. ఒక 1/2 hour తర్వాత చూద్దాం. 1/2 hour అయిపోయింది కదా, క్లాత్ తీసి చూద్దాము. చూసారా మెత్తగా ఉంది, ఇంకొంచెం మెత్తగా పడింది. సో ఒకసారి బాగా కలుపుకొని, సో చపాతీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్ ఉంటే గవ్వలు బాగుంటాయండి. ఒక ప్లేట్ తీసుకొని ఒక చిన్న ఈ సైజు ఉండ తీసుకొని గవ్వ చేసుకుందాము. అలా చేసుకుంటేనే గవ్వలు చూడటానికి కూడా అందంగా ఉంటుంది. సో ఈ సైజు ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ చెక్క మనం గవ్వలు చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇది బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. సో ఇలా లైన్స్గా ఉంది కదా, దానికి నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ ఏదైనా అప్లై చేసుకొని మనం గవ్వని ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితేనే అది చెక్కకు అతుక్కోకుండా బాగా వస్తుందన్నమాట. చూసారా, కింద రోల్ చేసేసి ఎలా పడిపోతున్నాయో ఇలా రావాలి గవ్వలు అన్నీ. అలా చేసుకొని పక్కన పెట్టుకుందాము. గవ్వలు రెడీ అయిపోయినాయి, ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనము గవ్వలు వేసేసుకుందాము. సో ఇలా వస్తుందని అనుకోకండి, హీట్ అయ్యే కొద్దీ గవ్వలు విడిపోతాయి, ఒకదానికొకరికి ఏమీ అతుక్కోవన్నమాట. ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపలకంటూ మనకి బాగా ఉడికిపోయి కొంచెం జ్యూసీగా కూడా వస్తుంది. లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేపుకుందాము. గవ్వలు గోల్డ్ షేడ్లోకి వచ్చేసినాయి, మనం బయటికి తీసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. గవ్వలు ఫ్రై అయిపోయినాయి కదా, పాకం పట్టుకుందామండి. ఒక కళాయి పెట్టుకొని అందులో 1/4 కప్ అంటే 1/2 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒక 1/2 బాటిల్ అంటే ఒక మూత వాటర్ యాడ్ చేసుకుందాము. అది కొంచెం బాగా కరిగిపోయి తీగ పాకం వచ్చేంత వరకు మనం కరిగించుకుందాము. సో గవ్వలకి ఎక్కువ షుగర్ పట్టదండి. సో అందుకే 1/4 1 కప్ తీసుకున్నాం కాబట్టి అందులో 3/4 వంతు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. అంతే, ఒకటికి ఒకటి వేయకూడదు. చూడండి, ఇలా పట్టుకుంటే తీగ పాకం రావాలి, సన్న తీగ పాకము, అప్పుడే బాగుంటుంది, అప్పుడు స్వీట్ బాగా వస్తుంది. చూసారా, ఇలా తీగ పాకం వచ్చింది కదా. ఇప్పుడు మనం గవ్వలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. గవ్వలు ఆ పాకాన్ని మొత్తము అబ్జర్వ్ చేసేసుకుంటాయి, పీల్చేసుకుంటాయండి. సో చూసారా, మొత్తం పీల్చిపోయి దగ్గరికి వచ్చింది. ఈ టైంలో మనం ఒక 1/2 టేబుల్ స్పూను 1 టేబుల్ స్పూను యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూను గీ కూడా యాడ్ చేసుకుందాము. గవ్వలు బాగా షైనింగ్ వస్తాయి అన్నమాట గీ కూడా యాడ్ చేసుకుంటే. అదంతా అబ్జర్వ్ చేసుకునేదాకా ఒకసారి బాగా కలుపుకుందామండి. చూసారా గవ్వలు ఎలా మెరుస్తున్నాయో, ఇలా షైనింగ్ వస్తే గవ్వలు చూడటానికి కూడా అందంగా ఉంటుంది అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, డిష్ అవుట్ చేసుకుందాము. వచ్చేయండి, చూడండి పంచదార మొత్తం గవ్వలకి పట్టి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. సో ఒక్కసారి ఇలా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, ఎంత బాగా వచ్చినాయో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.